ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించనున్నారు. అడవి బిడ్డల అభ్యున్నతికి ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా మాచారం గ్రామంలో 23 మంది చెంచు రైతులకు 50 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి సౌర పలకలు, పంపు సెట్లు, మొక్కలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు మాచారం గ్రామానికి చేరుకుంటారు. అక్కడే పథకాన్ని ప్రారంభించి సమీప ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. అక్కడి నుండి బయలుదేరి మాచారం గ్రామంలో ఉన్న సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మాచారంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన తన సొంత గ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చేరుకోనున్నారు. ఈ గ్రామానికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఆయన లాంచ్ చేయనున్నారు. 12,600 కోట్లతో 2,10,000 మంది గిరిజనులకు 6 లక్షల ఎకరాల భూమి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా చేపట్టినటువంటి ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మాచారం గ్రామాన్ని ఎంపిక చేసి ఆయన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి 23 మంది రైతులకు 50 ఎకరాల భూమి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికే సోలార్ పంపు సెట్లు అమర్చడం జరిగింది. తోటల పెంపకం చేపట్టారు. ఈ తోటల పెంపకంలో భాగంగా మామిడి, నిమ్మ, అవకాడో, బత్తాయి, దానిమ్మ తోటలు సాగు చేసే విధంగా ఇప్పటికే రైతులకి అవగాహన కల్పించి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే మరి కాసేపట్లో ఆయన మాచారం గ్రామానికి చేరుకొని ఈ ఇందిరా జల గిరి వికాస్ పథకాన్ని లాంచ్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలను, గిరిపుత్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మాచారానికి చేరుకొని ఇక్కడ ఈ పథకాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొండారెడ్డిపల్లి, ఆయన స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి చేరుకుని అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కి చేరుకోనున్నారు. అయితే మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 23 మంది చెంచు రైతులకి గతంలో భూములు ఇవ్వడం జరిగింది. పోడు సమస్య ఉన్న కారణంగా ఆ రైతులు ఆ భూమిని సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ పథకం ద్వారా వారికి బోర్లు వేయడము, సోలార్ పంపు సెట్లు బిగించడము, మొక్కల పంపిణీ చేయడంతో పాటు ఆ సాగు చేపట్టే విధానంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అధికారికంగా లాంచ్ చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ అమల్లో భాగంగా 12,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు 2,10,000 మంది రైతులకి ఇది లబ్ధి చేకూర్చనుంది. మొత్తం 6 లక్షల పోడు భూములు సాగులోకి రానున్నాయి. సమగ్ర అభివృద్ధి దిశగా ఆ భూములని అభివృద్ధి చేయనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.